మహావీరుల్లో ధనుర్వేద అధిరథ మహారథుల్లో మేటి అంటూ ముగ్గురి పేర్లు చెప్పబడతాయి. 1 పరమశివుడు, 2 రాముడు, 3 గాంధీవధారి అర్జునుడు. అంతటి కీర్తిని పరాక్రమాన్ని పొందినవాడు. ఎవర్ని తలుచుకుంటే పడే పిడుగు సైతం పక్కకి తప్పుకుంటుందో ఆ అర్జునుడు ఆది ఋషి నరుడు. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. వ్యాస మహాభారతం ఆధారంగా చెప్పుకుంటున్న అరణ్యపర్వ కథలోకి స్వాగతం. వంచనకి ఓడి కష్టానికి తలవంచిన పాండుకుమారులు వారి ధర్మపత్ని ద్రౌపదిని తీసుకుని అడవులకు చేరారు. ద్వైతవనంలో ఎందరో ఋషులతో కూడి ఉన్నారు. రండి ఆ లోకంలోకి వెళ్ళిపోదాం. ద్రౌపదీదేవి పట్టలేని కోపము బాధ కలిసి ధర్మరాజును యుద్ధానికి ప్రేరేపించటం, భీముడు వంత పాడటం విన్నారు. ధర్మరాజు ఇచ్చిన సమాధానం కూడా విన్నారు. ఒకవేళ వినకపోతే ఈ పైనున్న లింకులో వినండి, లేదా ఈ వీడియో చివరిలో సజెషన్ వస్తుంది, క్లిక్ చేసి తప్పక వినండి. ఏ కష్టాన్ని ఎలా చూడాలి, కోపమేంటి సహనమేంటి, ధర్మమేంటి దైవమేంటి, ఆ చర్చ అంతా విన్నారు. ఆ వాదన ఎంతకీ తేలక భీముడు ధర్మరాజుని యుద్ధానికి కదులుతావా లేదా అని కూర్చుంటే అక్కడికి మహానుభావుడు వ్యాసుడొచ్చాడు. వ్యాసుడెప్పుడూ కూడా ధర్మాన్ని పట్టుకుని కష్టపడుతున్న గీత దాటకుండా ఆ కష్టం నుండి బయటికి వద్దాం అనుకునే పాండవులకి సరైన సమయంలో సహాయము సలహా ఇస్తూ ఉంటారు. వాళ్లకే కాదు, కౌరవులకి తప్పు చేసే ముందు వచ్చి చెప్తారు, కానీ వారు వినరు, వీళ్ళు వింటారు. భీముడు యుద్ధము పగ ప్రతీకారం అంటుంటే ముందు కోపం వద్దన్నాడు ధర్మరాజు, తర్వాత ఆలోచించాలన్నాడు, తర్వాత నాకు భయం అన్నాడు. ఇక మెల్లమెల్లగా గొడవకి ఒప్పించేసేలా ఉన్నారని వ్యాసుడొచ్చి బ్రేక్ చేశాడు. అంతేకాదు, వాదన చివర్లో ధర్మరాజు కౌరవుల్ని తక్కువ అంచనా వేయొద్దని, వాళ్ల బలం అలాంటిది ఇలాంటిది కాదని అన్నాడు. నిజమే, యుద్ధమే వస్తే భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, కృపుడు ఇలాంటి వీరుల్ని ఒకేసారి ఎదుర్కోవడం అంత తేలిక. అందుకని పాండవుల అరణ్యకములు మొదలవ్వాలిక. వ్యాసుడు అన్నాడు, యుధిష్ఠిరా, నీ మదిలో కలిగిన భయాన్ని నువ్వు బయటికి చెప్పిన క్షణమే నాకు నీ బాధ అర్థమైంది. దాన్ని పోగొట్టడానికే నేను కదిలి వచ్చాను. నీతో ఏకాంతంలో కొన్ని విషయాలు చెప్పాలి అని అతని చేయి పట్టుకుని ఎవ్వరూ లేని నదీ తీరానికి తీసుకువెళ్ళాడు. నీకు నేను ఇవాళ ప్రతిస్మృతి అన్న సిద్ధిని నేర్పిస్తాను. ఆ ప్రతిస్మృతి విద్యని ధ్యానం చేస్తే ఏ దేవతని తలుచుకుంటే అది ప్రత్యక్షమయ్యి శీఘ్రంగా నువ్వు చూడగలిగేలాగా వస్తుంది. నీవు ఆ ప్రతిస్మృతిని అర్జునుడికి నేర్పించు. దాని ద్వారా అతను సకల దేవతల్ని ప్రసన్నుల్ని చేసుకుని వారిచే అస్త్రాలని పొంది తిరిగి వస్తాడు. ఆ అర్జునుడు పురాతనుడు, మహాతేజస్వి అయిన నరుడు. ఈ కాలంలో అర్జునుడిగా పుట్టాడు. అతనికి సహాయంగా నారాయణుడు కృష్ణుడై పుట్టాడు. ఈ అర్జునుడు ఈ అరణ్యవాస కాలాన్ని వాడుకుని ఇంద్ర, వరుణ, యమ, కుబేరాది దేవతల్ని కలవాలి, అస్త్రాలని సంపాదించాలి అని ధర్మరాజుకి ఆ విద్యని నేర్పాడు. మీరు అడగచ్చు, ఎందుకు డైరెక్ట్గా అర్జునుడికే చెప్పచ్చు కదా అని. ఎవరు పడితే వారు నేర్పితే అది విద్య అవ్వదు కదా. ద్రోణుడు అస్త్రాలు వద్దంటే నువ్వు చెప్పకపోతే నేను పరశురాముడిని అడుగుతా అని కర్ణుడు నేర్చుకుంటే ఏమైంది? బయటపడి సిద్ధించలేదు. అలాగే తండ్రి గురువుతో సమానం. తండ్రి లేని అర్జునుడికి అన్నే గురువు. అందుకని ముందు ధర్మరాజుకు చెప్పాడు. పుచ్చుకుని ధర్మరాజు సంతోషించాడు. అప్పుడు వ్యాసుడు మళ్ళీ అన్నాడు, అలాగే ధర్మరాజా, మీరిక్కడ నుండి బయలుదేరి కామ్యకవనానికి మళ్ళీ వెళ్ళిపోండి అన్నాడు. మృగాణాం ఉపయోగశ్చ వీరుదోషది సంక్షయ బిభర్షిచ బాహూన్ విప్రాన్ వేద వేదాంగ పారాగాన్. పర్యావరణానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో చూడండి. ఒకే చోట ఉండి అక్కడి రిసోర్సెస్ని వాడేసుకుని పీల్చి పిప్పి చేసేసి అందరూ అక్కడికే వచ్చి దాన్ని ఒక పెద్ద సిటీ చేసేస్తారు, పెద్ద నగరం చేసేసి. నీళ్లుండో, నిప్పులుండో, ఆహారం కల్తీ, ఉద్యోగాలుండో, ఏమీ ఉండో. అదే గది వాటి నాగరికత. వ్యాసుడు అన్నాడు, ఇంతమంది బ్రాహ్మణుల్ని పోషించటానికి పళ్ళని కోస్తున్నారు. హోమాలకి, యాగాలకి చెక్క, దర్భలు ఎన్నో కోస్తున్నారు. ఈ వనంలో సంతులత పోయింది, కొరత ఏర్పడింది. అందుకని కామ్యకానికి వెళ్ళిపోండి, మళ్ళీ కొంతకాలం ఆగి చోటు మారచ్చు అన్నాడు. ఇక్కడున్న మృగాలను వేటాడారు.
ఇంతమంది బ్రాహ్మణుల్ని పోషించటానికి పళ్ళని కోస్తున్నారు. హోమాలకి యాగాలకి చెక్క దర్భలు ఎన్నో కోస్తున్నారు. ఈ వనంలో సంతులత పోయింది. మళ్ళీ కొంతకాలం ఆగి వేరే చోటకి మారండి అని చెప్పి సలహా ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వచ్చి చేయాల్సింది చేసి వెళ్ళిపోయాడనమాట. ఆ తర్వాత వ్యాసుని మాట ప్రకారం ధర్మరాజు తీసుకున్న ప్రతిస్మృతిని కొన్ని రోజులు ముందు ఆయన ప్రాక్టీస్ చేసి సాధన చేసి ఆ మంత్రాన్ని తర్వాత ఒక రోజు అర్జునుడిని పిలిచాడు. పిలిచి, ధనంజయ, ఈ కుటుంబాన్ని ఎప్పుడూ నువ్వే పోషిస్తున్నావు. ఈ వనవాసకాలం పూర్తయిన తర్వాత యుద్ధమే సంభవిస్తే ఆ కౌరవ సైన్యంలోని మహాయోధుల్ని వారి అస్త్ర సంపదని దాటి యుద్ధాన్ని గెలిచి మనకి మళ్లీ రాజ్యాన్ని ఇచ్చే బరువు నీ భుజాలపైనే ఉంది. దుర్యోధనుడు చాలా తెలివిగా మహావీరులని భీష్మ ద్రోణ కర్ణ కృప అశ్వత్థామ వీరులని అందరినీ పోగేసుకుని నెత్తికెక్కించుకుని తిరుగుతున్నాడు. వారిని ఎంతగానో ప్రేమతో గౌరవంతో చూస్తున్నాడు. భూమి మొత్తం వాడి గుప్పెట్లో ఉంది. అన్ని సంపదలకి నాథుడై వాడు మనకెలాంటి అవకాశం లేకుండా చేసే పనిలో పగలు రాత్రి ఉన్నాడు. ఈ సందర్భంలో నువ్వు మాత్రమే శత్రువుని ఎదుర్కోగలవు. కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు నాకొక రహస్య విద్యని ఇచ్చాడు. అది వాడితే సమస్త జగత్తు నీకు ఉన్నది ఉన్నట్లు కనిపిస్తుంది. నీ కంటికి దేవతలు కనిపిస్తారు. నీవు పిలిస్తే దర్శనమిస్తారు. ఈ విద్యని వాడి ఉగ్రమైన తపస్సు చేస్తే వరాలిస్తారు. కాబట్టి కవచము ఖడ్గము గాంధీవము ధరించి ఇలా అడవుల్లో ఉండటం కాదు. వెళ్ళి ద్రవ్యాస్త్రాలన్నింటినీ సంపాదించు అని ఆ ప్రతిస్మృతిని అర్జునుడికి చెప్పాడు. ఇంద్రియేహ్యస్త్రాణి దివ్యాని సమస్తాని ధనంజయ వృత్రాద్భీతైర్బలం దేవై తదా శక్రై సమర్పితం. ఇంద్రుడికి సమస్త అస్త్రాలు తెలుసు. వృత్రాసుని భయం వల్ల దేవతలందరూ వారి అస్త్రాలని ఇంద్రునికిచ్చారు. ఆయన్ని పూజించు. ఇవాళే దీక్ష పుచ్చుకుని ఇంద్రుని కోసం వెళ్ళమన్నాడు. అర్జునుడు అగ్నికి ఆహుతులిచ్చి బ్రాహ్మణుల చేత స్వస్తివచనాలు పొంది కవచాన్ని ధరించి దీక్ష పుచ్చుకున్నాడు. అప్పుడు ప్రతిస్మృతిని నేర్చుకున్నాడు. వాళ్ళందరూ నీవనుకున్నదనుకున్నట్లు తప్పక తీరుతుంది అని దీవించి పంపారు. అందరి దగ్గర సెలవు పుచ్చుకుని సిద్ధపడి వెళ్తూ ఉండగా ద్రౌపదితో ఏకాంతంలో మాట్లాడాడు. ధనంజయ, నిన్ను కన్నప్పుడు మీ తల్లి కుంతికి ఋషులేం చెప్పారో అవన్నీ నిజమయ్యే సమయం వచ్చింది. వాళ్ళేం చెప్పారు? మన మహాభారత కథని మీరు ఫాలో అవుతుంటే అర్జునుడు పుట్టినప్పుడు ఏం చెప్పారో కామెంట్స్లో తప్పక చెప్పండి. సో ద్రౌపదలా అని నువ్వు ఎందుకు పుట్టావో నీ పర్పస్ నెరవేరాలనని అప్పుడు ఆవిడ జాలిగా ఒక మాట అంది. నాథా, మన క్షత్రియుల్లో నిజానికి ఎవ్వరూ పుట్టకూడదు. ధర్మాత్మలు అస్సలు పుట్టకూడదు. బ్రాహ్మణులకి 1000 నమస్కారాలు. వాళ్ళన్నీ ఓర్చుకోగలరు. భిక్షాటన చేసి బ్రతకగలరు. నేను ఇలా ఉండటం చాలా కష్టంగా ఉంది అంది. ఒకటి, ద్రౌపది అర్జునుడిని పెళ్లి చేసుకున్న టైము మీరు వినుంటే వాళ్ళు భిక్షాటన ఎత్తుకుంటున్నారు పాండవులు ఏకచక్రపురంలో. మీరు వినుంటే ఎలాంటి సంకోచం లేకుండా ఈవిడ ఆ భిక్షనే తిని నేలపై హాయిగా పడుకున్నప్పుడు నో కంప్లైంట్స్. అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు? మహారాణిగా ఉన్న ఈవిడ న్యాచురల్గా రాలేదు కదా అడవులకి. వచ్చిన తీరు వల్ల ఆ బాధ. న్యాచురల్గా అలా పేదవాడింట్లో ఉండటం వేరు. కష్టాలు పడి మోసపోయి అవమానపడి లాక్కుని చేతగాని వాళ్లలాగా వచ్చేశారు కదా, అది బాధ. సో అంది, క్షత్రియులుగా పుట్టకూడదు. కోపం వస్తోంది కానీ ఏం చేయలేకపోతున్నాం. బ్రాహ్మణులకు చూడు కోపం రాదు. భిక్షం ఎత్తుకుని దొరికింది తినగలరు, వాళ్ళు హాయిగా ఉండగలరు. అలా ఉంటే పోయేది. బడుగు బలహీన వర్గాలైతే ఈ మాటకి బాగా హర్ట్ అయ్యేవాళ్ళు. మమ్మల్ని అనేస్తారా అని. అన్నది బ్రాహ్మణులనే కదా, సో ఇంకా లెక్కలోకి రాదు, ఎవరు హర్ట్ అవరు. సో కాబట్టి పర్లేదు. సరే, అండ్ ఆవిడ కూడా అవమానించలేదులే. మనిషి నైజం చెప్తోంది బ్రాహ్మణులకు అలా ఉంటుంది అని. ఉదారంగా ఆలోచించవచ్చు, ఇక్కడ వీలుంది. ఆవిడ ఇంకా అంది, అర్జున, నీవు వెళ్ళాక నీ విజయగాథలు తలుచుకుంటూ మేమందరం నీ గురించి మాట్లాడుకుంటాం, గుర్తు చేసుకుంటాం. నాకు జరిగిన అవమానాన్ని నువ్వు గుర్తు చేసుకో. నీవు వెళ్లే పనిలో విజయుడివై తిరిగి రమ్మని చెప్పింది అని పాపం అన్ని రక్షలు పెట్టింది. హ్రీ, శ్రీ, కీర్తి, ద్యుతి, పుష్టి, ఉమా, లక్ష్మి, సరస్వతి అందరూ నిన్ను రక్షించుగాక అని ఆయన్ని జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని పంపించింది. అంటే మీరు ఒక్కటి ఆలోచించండి, హ్యూమన్ పర్స్పెక్టివ్. వీళ్ళకి వీళ్లే తోడు. ఈ 5 అన్నదమ్ములు, ద్రౌపది ఒకళ్ళకొకళ్ళు తోడు. అందులో ఒకడు వెళ్ళిపోతే మరి ఎంత బెంగ ఉంటుంది. పైగా అదేమి ఊరికినే
ట్రైన్ టికెట్ బస్ టికెట్ తీయించుకుని ఊరేళ్ళు రావట్లేదు కదా, అడవి తపస్సు చేయడానికి వెళ్తున్నాడు. ఏదన్నా జరగచ్చు. ఆశలన్నీ ఆయన మీదే ఉన్నాయి. ఆయన ఫెయిల్ అయితే ఇంక పాండవులు చేసేదేం లేదు, చేతులు ఎత్తేయడమే. నిజంగా మీరు అర్జునుడి క్యారెక్టర్ ఆర్క్ ఆర్ స్టోరీ ఆర్క్ని ఒక సెపరేట్ ఎపిసోడ్లో మనం చెప్పుకోవాలి. ఎంతసేపు కర్ణుడు కష్టాలు నష్టాలు అంటారు, లేకపోతే కర్ణార్జునులలో ఘనుడెవ్వడు అని ఒక డిబేట్ ఉంటుంది. సినిమా హీరోల ఫ్యాన్ వార్స్ లాగా తన్నుకు సావడం తప్ప సీరియళ్ళు సినిమాలు అన్నీ కూడా అర్జునుడి పాత్రని చాలా తక్కువ చేసేసి చాలా వక్రంగా చూపించాయి. ఎంత చేసినా ఆయన హీరోగానే మిగిలాడు, కానీ నిజంగా చూస్తే కర్ణుడు కాదు, అర్జునుడి పాత్ర కళ్ళలో నీళ్లు తెప్పిస్తుంది. కామెంట్స్లో చెప్పండి, ఇఫ్ ఎట్ ఆల్ ఏ ఒక్కళ్ళకన్నా అలా అనిపిస్తే, అర్జునుడి పాత్ర చూసి చాలా బాధేస్తుంది అని అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నాకు తెలిసి ఎవరు ఉండరు, ఉంటే చెప్పండి. అండ్ ఇది కూడా చెప్పండి, అర్జునుడు ఒక్కడి మీద ఒక సెపరేట్ వీడియో చెప్పుకుందామా, లేక కర్ణార్జునుల్ని కంపేర్ చేస్తూ ఒక ఫుల్ లెంగ్త్ వీడియో చెప్పుకుందామా చెప్పండి. మీరు ఎలా అంటే అలా. సరే, అయితే ద్రౌపది అలా చెప్పి అర్జునుడిని పంపింది. అర్జునుడు తలపెట్టిన తపస్సుకి బయలుదేరాడు. తస్య మార్గాదపాక్రమాన్ సర్వభూతాని గచ్చతః యుక్తస్యేంద్రేణ యోగేణ పరాక్రాంతస్య సుష్మిణః. ఆ ప్రతిస్మృతి యోగ విద్యను నేర్చుకున్నందుకు అర్జునుడు చాలా గొప్ప తేజస్సుతో ఉన్నాడు. చాలా వేగంగా వెళ్తున్నాడు. అతను వెళుతుంటే సర్వభూతాలు పక్కకి తప్పుకుంటున్నాయి. ఎవరైనా అన్న ఆశ్చర్యంలో ఉన్నాయి. ఆ గాంధీవం పట్టుకుని ధనుర్బాణాలతో దేవతలా వెలిగిపోతూ అర్జునుడు వెళ్తున్నాడు. ఆయన అతి స్వల్పకాలంలో హిమవత్ పర్వతానికి చేరిపోయాడు. మనోవేగంతో కదులుతున్నాడు. ఎలాంటి అలసట లేకుండా గంధమాధన పర్వతాన్ని, తర్వాత ఇంద్రకీలాద్రిని చేరాడు. ఆ పర్వతం మీదకి చేరగానే ఆగు అని అంతరిక్షం నుండి ఏదో పిలుపు వినిపించింది. ఎక్కడి నుండి వస్తుందా శబ్దం అని ఒక్కసారిగా ఆగిపోయాడు. పక్కన ఒక పెద్ద చెట్టు తొర్రలో బక్క చిక్కిపోయి ఒక ఋషి కనిపించాడు. కృశించిపోయి ఉన్నాడు ఆయన. అర్జునుడితో అన్నాడు, ఓ నాయనా, ఎవరు నువ్వు? ధనుర్బాణాలని ధరించి కవచాన్ని కట్టి ఈ తాపసులుండే చోటికి చేరావు. ఇంద్రియ నిగ్రహం లేనివారు, క్రోధంతో ఉన్నవారు ఇక్కడ ప్రయాణం చేయలేరు, ఆగిపోమన్నాడు. అయినా ముందున్న దారిలో ధనస్సు వల్ల ఉపయోగం ఏం లేదు కనుక ఆ గొప్ప ధనస్సుని ఇక్కడే వదిలేయి. అప్పుడే ఉత్తమ గతుల్ని పొందుతావు, చూసుకోమరి అన్నాడు. అర్జునుడు విన్నాడు, నమస్కరించాడు, కానీ ఆయన్ని పరీక్షగా అలా చూస్తుండిపోయాడు. ఆయన మళ్ళీ అన్నాడు, అబ్బా, ఏం తేజస్సు నీది! ఇలాంటి తేజస్సుని నేను ఎప్పుడూ ఒక క్షత్రియుల్లో చూడలేదే. సరే, ఏదేమైనా ఆ ధనస్సు అయితే వదిలే చెప్తా. వదిలితే నేను ముందుకు వెళ్ళేది అన్నాడు. అర్జునుడు ఆయన్ని చూసి నవ్వుతున్నాడు, కానీ ధనస్సు వదల్లా. పరీక్షగా అలాగే చూస్తున్నాడు. ఆయన ఇంక ఉండలేకపోయాడు. గట్టిగా నవ్వేసి, అర్జునా, నేను అని లేచి ఇంద్రుడు తన రూపాన్ని తను పొందాడు. అర్జునుడికి అభయం ఇచ్చాడు. అర్జునుడు వెంటనే ఇంద్రుణ్ణి స్తుతించి నమస్కరించాడు. ఈప్సితో హ్యేష వైకామః వరం చైనం ప్రయచ్ఛమే త్వత్తోద్య భగవన్నస్త్రం కృత్స్నమిచ్ఛామి వేదితుం. మహానుభావ, నేను నీ నుండే సంపూర్ణంగా అస్త్ర సంపదని పొందటానికి వచ్చా. పూజ్యుడా, ఇది నా అదృష్టం, ఇదే నా అభీష్టం కూడా. నాకు ఆ వరాన్ని ఇవ్వా అని చేతులు జోడించి అడిగాడు. అంత తేలిక? అలా వచ్చేసి అస్త్రాలు ఇచ్చేయమంటే ఇచ్చేస్తారు, అది నా సూపర్ మార్కెటా? ఇంద్రుడు నవ్వాడు. నవ్వి, ఎందుకోయ్ అన్నస్త్రాలు? ఇంత దూరం వచ్చావు, నీకిష్టమైన లోకాలని కోరుకో, ఏది అడిగితే అది ఇస్తా. ప్రతిస్మృతి అందరికీ దక్కదర్జున, దక్కినా ఈ అవకాశం రాదు. అడుగు, ఏ లోక సుఖాలు కావాలో అడుగు అన్నాడు. అర్జునుడు చాలా వినయంగా, త్రిదశాధిప, లోభం వల్ల కానీ కామం వల్ల కానీ నేను ఇక్కడికి రాలేదు. సంపూర్ణమైన దేవతల ఐశ్వర్యము నాకొద్దు, దేవతల లోకాలు నాకొద్దు. నా సోదరుల కష్టాలకి చేయవలసిన కర్తవ్యం కోసం నాకు అస్త్ర సంపద కావాలి, దయచేసి దాన్నివ్వమన్నాడు. ఇంద్రుడు విని జాలిపడ్డాడు. నాయనా, సరే, ఒక పంచే. యదా ద్రక్ష్యసి భూతేశం త్యక్షం శూలధరం శివం తదా దాతాస్మితే తాత దివ్యాన్యస్త్రాణి సర్వసః. త్రినేత్రుడు, శూలధరుడైన శివుణ్ణి ప్రసన్నం చేసుకో. ఆయన్ని మెప్పిస్తే అన్ని విధాల అస్త్రాలని ఆయనే నీకిస్తాడు. జరగబోయే కార్యానికి నీ ఇష్టదైవం ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించు, సంపూర్ణంగా కార్యసిద్ధి కలుగుతుంది అని చెప్పి
అదృశ్యమైపోయాడు. అర్జునుడు వెంటనే సరేనని శివుని గురించి తపస్సుకి బయలుదేరాడు. నిర్జనమైన వనంలోకి వెళ్ళిపోయాడు. ఒంటరిగా, ఒక్కడే, ఎలాంటి భయం లేకుండా సరైన చోటు చూసుకున్నాడు. ఆ హిమవత్ శిఖరం పైన దట్టమైన అడవుల్లో తపస్సుని మొదలు పెడదాం అనుకోగానే అద్భుతంగా పుష్పవాన కురిసింది. అర్జునుడి శరీరం మొత్తం పుష్పాల నుండి జారే నీటితో తడిసిపోయింది. చుట్టూ చూశాడు. ఎక్కడి నుండి ఈ పూలు పడ్డాయి? రకరకాల పక్షులున్నాయి. ఆ పర్వతం పైనుండి కిందకి లోయలో సెలయేళ్లు, హంసల గుంపులు ఎగురుతున్నాయి. ఎన్నో పూలు పళ్లతో నిండిన అడవిలో అర్జునుడు అసలు వచ్చిన అలసటనంతా మర్చిపోయాడు. సరేనని ఇక తపస్సు మొదలుపెట్టాడు. ఊహించండి, అంత అడవి, ఒక్కడే అర్జునుడు, ఎవ్వరూ లేరు. పర్వతం పైన, మంచుకొండలపైన చలి. దర్భలతో వస్త్రాన్ని కట్టాడు. పట్టు వస్త్రాలు, ఆభరణాలు అవన్నీ తీసేసి దర్భవస్త్రాలు కట్టుకుని దర్భాసనం మీద కూర్చున్నాడు. నేలపై పడిపోయిన ఎండిపోయిన ఆకులు మాత్రమే ఆహారంగా తింటూ, అది కూడా మొదటి నెల 3 రోజులకొకసారి తింటూ తపస్సు చేశాడు. 2వ నెల 6 రోజులకొకసారి తినేవాడు. 3వ నెల 15 రోజులకొకసారి. ఇక ఆ తర్వాత కేవలం వాయుభక్షణ చేశాడు. చేతులు పైకెత్తి కాలి బొటను వేలు మీద నిలబడి చేశాడు తపస్సు. ఎందుకలా చేయటం? తపస్సు అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారు కదా చాలామంది. ఇలా కష్టం పెంచుకుంటూ పోతారు వెళ్లే కొద్దీ. ఎందుకు? శరీరం మీద అన్ని రకాల కష్టాలను ఒక్కొక్కదాన్ని తెంచి దేని అవసరం లేకుండా సృష్టిలో ఏకమైపోయి యోగంలో పైకి వెళ్ళిపోతారు. అది తపస్సు. అంత తపస్సు చేశాడు అర్జునుడు. ఊరికే రాలేదేది ఆయనకి. ఎవరు ఫ్రీగా వచ్చి ప్లేట్లో పెట్టివ్వలేదు. ఇంద్రుడి కొడుకు. రికమెండేషన్ లెటర్ ఎవరిది పనిచేయాలా అక్కడ? ఇంద్రుడిని అడిగినా అలా కుదరదు, తపస్సు చేయమన్నాడు. ఊహించండి ఎన్ని గుర్తొస్తాయి. ఆయనేం ఋషి కాదు, అన్నీ వదిలేసిన వైరాగి కాదు. అయినా ఇంద్రియాలని అంత బాగా హ్యాండిల్ చేసుకుని తపస్సు చేశాడు. బొటని వేలుపై నిలబడి చేతులు పైకి పెట్టి తపస్సు చేశాడు. వాన పడినా, మంచు పడినా, ఏది జరిగినా, ఈదురుగాల్లో ఏది చేసినా అలాగే ఉన్నాడు. ఆయన తపోధూమం మొత్తం అడవిని కమ్మేసింది. అగైన్ ఇట్స్ అ కామన్ ఫినామినా కదా. ఇంత ఉగ్రంగా తపస్సు చేశాడు. ఆయన తపస్సు మబ్బులు కమ్మేసినాయి. మేఘం అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతారు. ఇక ఏమైంది ఇక్కడ? ఋషులకు ఆ ఎనర్జీ కొట్టేసింది చుట్టూ దగ్గరలో ఉన్న వాళ్ళకి. వాళ్ళు వెంటనే ఇంక శివుని దగ్గరికి కైలాసం చేరారు. ఆ తపస్సు యొక్క ఉగ్రత్వం, ఆ ఉగ్ర స్వభావం అలా ఎనర్జీ వేవ్స్ కొట్టేస్తున్నాయి అందరికీ. వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నారు. ఆ మొత్తం ప్లేస్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అందుకని వాళ్ళు వెంటనే కైలాసం వెళ్ళారు. వెళ్ళి పార్థుడు చేస్తున్న తపస్సు గురించి చెప్పారు. దిక్కులన్నీ కమ్మేసిన ధూమం తొలగాలంటే శివ, మీరతని కోరికేంటో తెలుసుకుని తీర్చాలి. లేకపోతే అతని తపస్సు యొక్క తాపం మమ్మల్ని కాల్చేస్తోంది. అతనికి ఏ స్వర్గం కావాలో, ఏ లోకం కావాలో నీవే తీర్చాలి శివ అని చెప్పి అడిగారు. ఉమాపతి వాళ్ళ మాటలు విన్నాడు. మనసులో తన భక్తుడు చేస్తున్న తపస్సును తలుచుకున్నాడు. జస్ట్ ఇమాజిన్, ఎనర్జీ వేవ్స్ కొడుతున్నాయి అడవిని. అతని తపస్సుకి శివుడు చూశాడు దాన్ని. శివుడు నవ్వి సరేనని లేచాడు. నవో విషాదః కర్తవ్యః ఫాల్గుణం ప్రతిసర్వసః శీఘ్రం గచ్చత సంహృష్టాః యథాగత మతంద్రితాః అహమస్య విజానామి సంకల్పం మనసి స్థితం. మహర్షులారా, మీరు అర్జునుని తపస్సు గురించి బెంగపడకండి. అతని కోరిక నేను ఎరుగుదును. అతని సంకల్పాన్ని ఏం చేయాలో నేను అది చేస్తాను అని అభయం ఇచ్చాడు అని నవ్వుతూ అన్నాడు. నాస్య స్వర్గస్పృహ కాచిన్నైశ్వర్యస్య తథాయుషః యత్తస్య కాంక్షితం సర్వం తత్కరిష్యేహమద్య వై. అతనికి స్వర్గమో, సుఖమో, ఐశ్వర్యమో కాదు కావాల్సింది. అతని మనసులో ఏముందో నాకు, అతనికి మాత్రమే తెలుసు. సరే అని ఆ మహాశివుడు త్రిశూలాన్ని తీసుకుని లేచి నిలబడ్డాడు. తన చేతిలోని ఢమరుకాన్ని మ్రోగించాడు. ఆయన దగ్గర ఉండే భూతగణాలు పరుగున వచ్చి నమస్కరించి నిలబడ్డాయి. జగన్మాత పార్వతీదేవి కూడా వచ్చింది. లోకాలని పాలించే తల్లి చిన్న చిరునవ్వుతో, ఇక భక్తుడి కష్టం చూడలేక పిలిచారా అని అడిగింది. శివుడు ఏమీ అనలేదు. త్రిశూలాన్ని నేలపై ఒక్కసారి అదిరించాడు. వెంటనే చేతిలోకి పినాక ధనస్సు వచ్చింది. అంతలో ఆ శివుడు బంగారు కొండలా మెరిసిపోతూ
ఒక కిరాత వేషాన్ని కట్టాడు. అంతే. ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఏం చేయాలో అర్థమైపోయింది. ఆ తల్లి వెంటనే కిరాతుని భార్య వేషం కట్టింది. ఆ గణాలన్నీ తోటి కిరాతులు, వేటగాళ్ళు, ఎరుకలవాళ్ళు అయిపోయారు. అందరూ కలిసి అర్జునుడి కోసమని ఆ వనానికి చేరారు. పార్వతీ పరమేశ్వరులు భూమిపైకొచ్చారు. అక్కడికి చేరటం ఆలస్యం. వనం మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. పక్షులు ఆగిపోయి అలా చూస్తూ ఉండిపోయాయి. జంతువులు, వృక్షాలు, క్రూరమృగాలు ఏదైతే అదలాగే ఆగిపోయాయి. వచ్చిందెవరు మరి? జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీపతి అయిన మహాదేవుని, అమ్మని ఇద్దరినీ చూసి ప్రకృతి మొత్తం స్తంభించింది. స్వామి దర్శనం దొరికితే చేసే పనులన్నీ ఆగిపోవా మరి? సమస్త జగత్తు ఊపిరి తీయటమే ఆగిపోయిందా అనేలాగా గాలి కూడా స్తంభించిపోయింది. శంకరుడి అందం అది. ఆయన అందం సృష్టిలో ఆయనకి తప్ప మరెవరికుందని. అందానికే అందం. పాలరాతి మెరుపుతో అయ్యవారు, అమ్మతనం పుట్టిన కళ్ళతో పార్వతీదేవి. ఘోరమైన తపస్సు చేస్తున్న అర్జునుడి సమీపానికి చేరారు. మూకుడు అన్న పేరున్న రాక్షసుణ్ణి పిలిచాడు. రే ఇలా రా అని చూశాడు ఒక చూపు. ఆయన ఏం చెప్పేది లేదు. వాడికి అర్థమైపోయింది. భయంకరమైన ఒక అడవి పందిగా మారి అర్జునుడి మీదకి దూసుకెళ్ళాడు. అర్జునుడు ఆ ఘోరమైన రవాన్ని, వాడి పరుగు వల్ల అదురుతున్న భూమిని తెలుసుకుని కళ్ళు తెరిచాడు. బక్క చిక్కిపోయాడు అర్జునుడు. పీక్కుపోయి ఉన్నాడు తపస్సు వల్ల. కానీ అదే తపస్సు వల్ల వెలిగిపోతున్నాడు. ఆ రాక్షసుడు అనుకున్నాడు అతన్ని సమీపించి, ఇంత తేజస్సుంది ఎవడితను అని. సరే శివుడు ఆజ్ఞ. ఎగిరి దూకాడు. అర్జునుడు గబుక్కున తప్పించుకొని గాంధీవాన్ని చేతబట్టాడు. చిటికెలో బాణాన్ని తీసి ఎక్కుపెట్టాడు. అంతలో ఎవరో అరిచారు. ఏ ఆగాగు, ఇంద్రకీలం మీద వేట నాది, నువ్వెయ్యకో, ముందు నేను చూసేదాన్ని అన్నాడు. పరిగెత్తుకుంటూ ఎవడో కిరాతుడొచ్చాడని చూశాడు. అర్జునుడు పట్టించుకోల. ఆ పందిని మాత్రం బాణంతో కొట్టాడు. అర్జునుడి బాణం వదలటం అంటే రామాయణంలో రాముడి బాణం లాగానే. అది వెళ్ళటం, గుచ్చుకుపోవటం, పడిపోవటం అన్నీ ఒకసారి అయిపోతాయి. అంత కృషించినా అలా కొట్టాడు. మజిల్ మెమరీ. కానీ ఆ కిరాతుడు ఎప్పుడు తీశాడో తెలీదు. అంతే వేగంలో అర్జునుడు కొట్టిన చోటే, అర్జునుడు కొట్టే సమయానికి అలాగే ఒకేసారి 2 బాణాలు వచ్చి గుచ్చుకున్నాయి ఆ పందికి. ఇది ఏం అంత ఈజీ థింగ్ కాదు, అంత నార్మల్ థింగ్ కాదు. అర్జునుడు వేసే టైంకి అర్జునుడు వేసేలాగానే అంతకంటే వేగంగా అదే సమయంలో ఒకడు వేశాడు. శంకరుడు, అర్జునుడు ఇద్దరు వేసిన పిడుగులాంటి బాణాలు గురికి ఆ పంది కూలింది. ఒకటి గాంధీవం, ఇంకోటి పినాకం. ఆ 2 వింటినారుల ధ్వనికి పర్వతం ఒక్కసారి కంపించిందట. అప్పుడిద్దరూ ఒకరినొకళ్ళు చూసుకున్నారు. అర్జునుడు చాలా శాంత చిత్తంతో, ఇంత నిర్జనమైన అరణ్యంలో స్త్రీతో కలిసి తిరుగుతున్నావు, నీవెవరవయ్యా అని అడిగాడు. ఆయన రూపాన్ని చూశాడు. బంగారంలా మెరిసిపోతున్నావు. అసలు భయం లేకుండా ఇలాంటి వనాల్లో నువ్వు నీ ఆడది ఎలా తిరుగుతున్నారు? నువ్వెక్కడుంటావు అని అడిగాడు. నేను గురి చూసి కొట్టే సమయానికే అదే మృగాన్ని నువ్వెందుకు కొట్టావు? ఈ రాక్షసుడు ముందు నా మీదకొచ్చాడు, నువ్వెందుకు దీన్ని కొట్టావు అని అడిగాడు. ఆ కిరాతుడు నవ్వుతూ అంతకన్నా శాంతంగా చెప్పాడు. వీరా, నీ ధనస్సు భలే ఉందిలే. ఇది మేముండే ప్రాంతం. మాకిక్కడ భయం ఉండదు. నువ్వే బయటవాడివి కదా, నీకు భయం లేదా? మా ప్రదేశంలోకొచ్చి నా వేటని నువ్వెందుకు కొట్టావో అది చెప్పు. సుకుమారంగా సుఖాల కోసమే పుట్టినవాడిలా ఉన్నావు. నీకెందుకయ్యి అడవులు? దారి తప్పేమన్నా వచ్చావా? నీకు భయం వేస్తే చెప్పు. అసలే చిక్కిపోయి ఉన్నావు. అయినా తిండి దొరకట్లేదా ఏంటి? అవునులే, అడవిలో ఉండేంత ధైర్యం అందరికీ ఉండదు కదా అని కాస్త ఎగతాళి చేశాడు. అర్జునుడు కొంచెం నొచ్చుకున్నాడు. ఇది గాంధీవం. నేను క్షత్రియుణ్ణి. ఈ అడవిలో ఉండటానికి నాకెలాంటి భయం లేదు. 2వ కార్తికేయుళ్లా బ్రతుకుతున్నా. నాకేం భయం? నీవే వేట నియమానికి విరుద్ధంగా నన్ను అవమానిస్తూ నా గురికి అడ్డు తగిలావు అన్నాడు. ఆ రాక్షసుడు నా మీదకి మృగరూపంలో వచ్చాడు. అందుకని నేను కొట్టాను. నువ్వెందుకు కొట్టావు? నేను కొడుతున్న దాన్ని నువ్వెందుకు కొట్టావు నిలదీశాడు అర్జునుడు. కిరాతుడేమో, నేను కొట్టిన దాన్ని నువ్వు మళ్ళీ కొట్టి అది నీ వేట అంటాం, ఇదేనా నీ వీరత్వం? అబ్బో, చాలా గొప్ప వీరుడివిలే అని ఎగతాళి చేశాడు.
ఇంక అర్జునుడేమో కాదంటున్నాడు. కాదు నేనంటే నేనని మాట పెరుగుతుంది. కిరాతుడు ఉన్నట్టుండి కోపం తెచ్చుకున్నవాడై, మందబుద్ధి, చాలు, గొప్పలు పోవటం కాదు, నీకు కొట్టడం చేత కాకపోతే చేత కాదని ఒప్పుకోవాలి, అంతేకాని నా వేట నీదంటాం ఏంటి? ఇంక చాలు, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రా తేల్చుకుందాం అన్నాడు. నీ అదేంటి ఆ గాంధీవం అది తీసి నాతో యుద్ధం చెయ్యి, నేను చేస్తా, ఎవరు గొప్ప తేల్చుకుందాం అన్నాడు. కిరాతుడు అలా అనేసరికి అర్జునుడికి కూడా కోపం వచ్చింది, క్రుద్ధుడయ్యాడు. లేనిపోని తగువులు నీకే తంటాలు తెస్తాయి, సరే రా చూసుకుందాం అన్నాడు. అర్జునుడు గాంధీవాన్ని తేలికగా హేళగా తిప్పుతూ చెక్క 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 కిరాతుడి మీద పదుల సంఖ్యలో బాణాలు వేశాడు. చూశాడు కిరాతుడు, మురిసిపోయాడు. భలే వేశాడు బాణాలు అనుకున్నాడు. శివుడు కదా చూస్తుంది, ముచ్చటపడ్డాడు. కాకపోతే అవి వెళ్ళి ఆ బాణాలు కిరాతుడిని తగులుతున్నట్లు కనబడుతున్నాయి, కానీ గాయమేం అవట్ల, పడిపోతున్నాయి. అప్పుడు కిరాతుడు తీసి బాణాలు కొట్టాడు. అర్జునుడు వాటిని విరక్కొడుతున్నాడు. నవ్వాడు కిరాతుడు. ఓహో సరే, మర్మస్థానాలుంటాయి కదా, మర్మస్థానాల మీద ప్రయోగం చేయి చూద్దాం అన్నాడు. వీడేంటి నన్ను ఛాలెంజ్ చేస్తున్నాడు, నేను వేసేవేమో వీడికి తగలట్లేదు, ఏంటి బక్క చిక్కిపోయానని బలం సరిపోవట్లేదా అని ఇంకొంచెం పౌరుషం తెచ్చుకున్నాడు. తెచ్చుకుని అక్షయ బాణ తూనీరాలు కదా, పుంఖాలుగా కొట్టాడు. అప్పుడు కిరాతుడు బాణప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. ఇద్దరికి గొప్ప యుద్ధం జరిగింది. ఒకరి బాణాలని ఒకరు తుంచుకుంటున్నారు. ఇద్దరు సమానంగా అటు జరిగి ఇటు జరిగి యుద్ధం చేసుకుంటున్నారు. ఆ పర్వతం మీద చూస్తున్న శివుని గణాలన్నీ కూడా నోరు తెచ్చుకుని ఉండిపోయారు. ఏంటిది, శివుడు ఏం చేస్తున్నాడు, ఇతనెవరు ఇలా యుద్ధం చేస్తున్నాడు, ఏంటిది అని. కాసేపు అలా చేశాక కిరాతుడు ఇంకా యుద్ధం ఆపేసి నవ్వుతూ నిలబడ్డాడు. అర్జునుడి బాణాలు ఏదో అలా వెళ్తున్నాయి, అతన్ని తగులుతున్నాయి, కానీ అంతర్ధానం అయిపోతున్నాయి, మాయమైపోతున్నాయి, కనబడట్లేదు. ఏంటిది అర్థం కాల. సరేనని అర్జునుడు ఆశ్చర్యపోయి ఏం చేశాడు, అహో యం సుకుమారాంగ హిమవత్ శిఖరాశ్రయ గాంధీవముక్తాన్ నారాచాన్ ప్రతిగృహ్ణాత్య విహ్వల. అరే, చూడ్డానికి ఇంత సుకుమారంగా ఇంత అందంగా ఉన్నాడు, నా గాంధీవం నుంచి నేను వేస్తున్న బాణాలు ఇతనికి ఏం అవ్వట్లా, అన్నీ మాయమైపోతున్నాయి, స్వీకరించేస్తున్నాడు. ఏంటిది, ఇతనెవరు, మాయావ, దేవత, లేక రుద్రుడా, అమరుడా, అసురుడా, రాక్షసుడా, ఎవరితను, ఇంత బలంగా ఉన్నాడు, ఇంత సుకుమారంగా ఉన్నాడు, ఏదో లొసుగుంది అని ఇంకా వేల కొద్ది బాణాలు వదిలాడు. ఆ ధనస్సును చూశాడు, ఆ పినాకాన్ని. ఆ పినాకం అని తెలీదు, ఏంటి ధనస్సు, దీనిలో ఏమన్నా ఉందా అని దాన్ని కొట్టాడు. దానికేం అవ్వట్లేదు. నా దెబ్బలకి కనీసం చెదరట్లేదంటే ఆ ధనస్సు పినాకమా? అనుమానపడుతున్నాడు, కానీ యుద్ధం ఆపట్లా, చేస్తున్నాడు. ఇంతలో అర్జునుడి అమ్ముల పదలో బాణాలు అయిపోయాయి. అదేంటి, నా బాణాలు అయిపోవటం ఏంటి అని నిలిచిపోయాడు. నీవెవరు అని అడిగాడు గట్టిగా. ఆ కిరాతుడు నవ్వి ఏం చేత కావట్లేదా యుద్ధం అన్నాడు. అర్జునుడు మళ్ళీ రెచ్చగొట్టేస్తున్నాడని చెప్పి అర్థమయ్యి ఎదురుగుండా ఉన్నవాడికేమో ఏం కావట్లేదు, యుద్ధానికి రమ్మంటున్నాడని అగ్నిదేవుని స్మరించాడు. ప్రతిస్మృతి ఉంది కదా, మరి ఏ దేవదేవతను పిలిస్తే వస్తారు, ఆయన అందుకని రావాలి, స్మరించాడు. రాలేదు అంటే ఏదో ఏసీ పని చేయకపోతే సర్వీస్ సెంటర్కి కాల్ చేసినట్టు, మరి అక్షయ బాణ తునీరాలు ఆయన ఇచ్చినవే కదా, ఏంటండి మీరు ఇచ్చినవి బాణాలు అయిపోవన్నారు, అయిపోయినాయి అని ఆయన దలుచుకున్నాడు. ఎవరూ పలకలేదు. అప్పుడు మొదలైంది అత్యద్భుత యుద్ధం, శివార్జునుల బాహుయుద్ధం. బాణాలు అయిపోయాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గాంధీవాన్తో ద్వంద్వయుద్ధం దిగారు. ఎలా, పరమశివుణ్ణి దగ్గరికి చేరి పరుగున గాంధీవాన్ని అతని మెడకి చుట్టి గబుక్కున వెనక చేరాడు. వింటితో దగ్గరికి లాగి అర్జునుడు పిడికిలితో ఒక్క గుద్దాడు. ఆ గాంధీవాణ్ణి అతని మెడలో వేసి అలా లాగి దగ్గరికి లాగి ఒక్క గుద్దాడు. ఏమవ్వకపోగా క్షణంలో గాంధీవం మాయమైపోయింది. చేతిలో ఉన్న గాంధీవం ఏది అని అర్జునుడు చూసుకుంటున్నాడు. లేదు, గాంధీవం లేదు, మాయమైపోయింది. ఆయన వల్ల కాలేదు, ఇంకా గాంధీవం మాయమైపోయింది ఏంటని ఖడ్గం తీసి తల మీద కొట్టాడు. ఆ ఖడ్గం ముక్కలైపోయింది. పిచ్చెక్కిపోయింది అర్జునుడికి. ఇంకా అయినా వదల్లా. ఇంకా చెట్లతో శిలలతో రాళ్లతో యుద్ధం మొదలెట్టుకున్నారు ఇద్దరు. పార్వతమ్మ పక్కనే మురిసిపోతోంది, ఏదో తండ్రి కొడుకు కుస్తీ పట్టినట్టు. తండ్రి కొడుక్కి కుస్తీ పట్లు నేర్పిస్తాడు కదా, అలా
అర్జునుడు మీరు ఊహించండి, అతను నిత్యం పూజించే శివుణ్ణి పట్టుకుంటున్నాడు. పట్టుకుని వెనక నుండి కింద పడేస్తున్నాడు లాగి. మీదెక్కి కొడుతున్నాడు. శివుడు అర్జునుడిని లాగుతున్నాడు, విసిరేస్తున్నాడు. అర్జునుడు శివుడి చుట్టూ చేతులు బిగించి ఎత్తి పడేస్తున్నాడు ఏదో రెజ్లింగ్లో లాగా. శివుడు నవ్వుకుంటూ లేస్తున్నాడు. లేచి అర్జునుడి కాలు లాగి కింద పడేస్తున్నాడు. ఏంటి కొట్టుకుంటున్నారు వాళ్ళు, దుమ్ములో పడి చెట్లు విసురుకుంటున్నారు, రాళ్లు విసురుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నారు, తల మీద, వీపు మీద, కడుపులో గుద్దుకుంటున్నారు. అర్జునుడు అలసిపోతున్నాడు. అర్జునుడు ఎంత కొట్టినా శివుడికి ఏం అవ్వట్లేదు. ఇంద్రకీలాద్రి పర్వతం అంతా అసలు కంపిస్తోంది వీళ్ళిద్దరు యుద్ధానికి. భయంకరంగా యుద్ధం చేసుకుంటున్నారు. అర్జునుడు బలం తెచ్చుకుని చేస్తున్నాడు యుద్ధం. ఆ అర్జునుడు కిరాతుడి 2 చేతులు పట్టుకున్నాడు. కొడుతుంటే ఆపి పట్టుకుని గట్టిగా మీదకి లాక్కుని వక్షస్థలంతో అర్జునుడి ఛాతీతో అతని ఛాతీ మీద ఒక గుద్దాడు. శివుడు వెనక్కి పడిపోతూ ఆపుకుని మళ్ళీ తనలాగే కొట్టాడు. అర్జునుడు వెళ్ళి ఎక్కడో వెనక్కి పడిపోయాడు. వేల సంవత్సరాల తపస్సులకి దక్కని శివుడి స్పర్శ. ఒళ్ళంతా రుద్దుకుంటున్నాడు శివుణ్ణి. విసురుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు, వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. నిజంగా మహర్షి చెప్పారు, వ్యాసుల వారు రాశారు, వాళ్ళిద్దరూ అలా గుద్దుకుంటుంటే, శరీరాలు రాసుకుంటుంటే, ఇద్దరివి రాతి శరీరాలు కదా, నిప్పు రవ్వలు పుడుతున్నాయి అన్నారు ఆయన. అలా చాలాసేపు యుద్ధం జరిగాక ఇక శివుడు మళ్ళీ తన ధనస్సుని తీసుకుని అర్జునుడిని కొట్టబోయాడు. అర్జునుడు జంకకుండా అతని మీదకి దూకపోయాడు. కానీ అర్జునుడి శరీరంలో ఇక బలం లేదు. రొప్పుతున్నాడు, ఊపిరి కూడా అందట్లా, అలిసిపోయాడు. అలా కొట్టబోయి ముందుకు పడిపోయి అర్జునుడు మూర్ఛపోయాడు. అంటే కంప్లీట్గా ఎనర్జీ ఇంకా జీరో, బ్యాటరీ జీరో అయిపోయేదాకా చేశాడు అర్జునుడి యుద్ధం. మురిసిపోయాడు శివుడు. ఏంటి శివుడితో యుద్ధం అంటే మాటలా? చేశాడు అలాగే, ఎక్కడ తగ్గల. ఎంత గాంధీవం మాయమైపోతుంది, అక్షయ బాణ తూనీరాలు మాయమైపోతున్నాయి, ఏమవ్వట్లేదు, బాణాలు లీనమైపోతున్నాయి ఆయనలో. ఎంత అయిపోతున్నా అర్జునుడు జంకల. శివుడు మురిసిపోయాడు. కొద్దిసేపటికి అర్జునుడు లేచాడు. లేచేం చేశాడు, చూశాడు ఆ కిరాతుడు. అక్కడే కూర్చుని ఉన్నాడు, నవ్వుకుంటున్నాడు. ఇంకా అర్జునుడికి అల్ల కాల. పక్కనేమో ఒళ్ళంతా రక్తం, బలం లేదు అర్జునుడికి. ప్రత్యర్థేమో అలా నవ్వుతున్నాడు, మహాక్షత్రియుడు. జీవితంలో అర్జునుడు ఓడిపోయింది అలా లేదు అసలు. అర్జునుడిని అలా హ్యాండిల్ చేసిన వాళ్ళు ఎవరు లేరు కదా. తట్టుకోలేకపోయాడు. లేచి వెంటనే వేగంగా మట్టితో ఒక చిన్న వేదిక కట్టి దానిపైన మట్టితో ఒక శివలింగాన్ని చేసి పూలు తెచ్చి శివుడికి పూజ చేస్తున్నాడు. చూడు శివ, నన్ను వీడెవడో ఇలా చేసేస్తున్నాడు అని చెప్పి పాపం ఎనర్జీ కోసం శివభక్తుడు అర్జునుడు శివుడిని పూజ చేస్తున్నాడు. బలాన్ని ఇవ్వమని, గెలుపునివ్వమని పూజ చేస్తున్నాడు. అది చూసి శివుడు కరిగిపోయాడు. అమ్మవారు చూసి ఇంకా ఆవిడకి నచ్చలేదు అసలు. ఏంటి వాడు చూడు, వాడు అంత ఇదిలో ఉంటే నీ లింగం చేసి మళ్ళీ నీకు పూజ చేస్తున్నాడు, ఇంకా చాలా అన్నట్లు చూసింది ఆవిడ. శివుడు కూడా కరిగిపోయాడు అది చూసి. బిడ్డపడే కష్టాన్ని చూడలేకపోయాడు ఇంకా శివుడు. ఇంకా ఆయన లేచి నిలబడ్డాడు. అర్జునుడేమో తొందరగా ఆ పక్కనున్న పూలు తెచ్చి శివుడికి ఆ పూలు వేస్తున్నాడు. శివుడి లింగం మీద వేస్తుంటే అవి కూడా అదృశ్యం అయిపోతున్నాయి. అనుమానంగా అటు కేసి చూశాడు అర్జునుడు ఒకసారి. ఆ అర్జునుడు శివలింగం మీద వేసిన పూలు ఆ కిరాతుడి తలపై నుండి జారిపడుతున్నాయి. ఇంకంతే, ఏముంది, అర్జునుడు ఉన్న బలమంతా వాడి ఒక్క గెంతి కళ్ళల్లో నీళ్లు కారిపోతూ పరుగున వెళ్ళి ఆ కిరాత రూపంలో ఉన్న శివుడి కాళ్లపైన పడిపోయాడు. తట్టుకుని పడిపోయాడు. అలాగా శివుడు పట్టుకున్నాడు. పడిపోతున్న అర్జునుడిని పట్టుకుని నిలబెట్టి భుజాలని పట్టుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఒక నవ్వు నవ్వాడు. అర్జున, పిలిచావుగా, వచ్చానయ్యా అన్నాడు. అంతే, ఆ శివుడి కళ్ళల్లోకి అలా డైరెక్ట్గా ఎదురుకుండా నిలబడి శివుడిగా అనుకుని చూసిన క్షణమే అర్జునుడి గాయాలన్నీ మాయమైపోయాయి. మొత్తం పోయాయి, అన్నీ పోయాయి. ఇంకో పక్కన ఆ కిరాత రూపం పోయి వెండి కొండ పాలరాతి పరమేశ్వరుడు కనిపించాడు. నాగాభరణుడు నిజరూపాన్ని చూపాడు. అమ్మ పార్వతీదేవి కూడా నవ్వుతూ వచ్చి నిలిచింది. ఆ శివుణ్ణి అలా చూసిన అర్జునుడు అద్భుతమైన స్తోత్రం చేశాడు. ఆ స్తోత్ర వివరాలు మీకు కావాలంటే ఒక చిన్న సెపరేట్ వీడియో చేస్తాను, కామెంట్లో పెట్టండి. అద్భుతంగా స్తుతించిన తర్వాత శివుడు అన్నాడు,
భో భోః ఫల్గుణ తుష్టోస్మి కర్మణా ప్రతిమేనతే శౌర్యేణానేన ధృత్వా చ క్షత్రియే నాస్తి తే సమః. అర్జున, నీవు చేసిన అసాధారణ యుద్ధం అద్భుతం. నీ సత్యపరాక్రమానికి నేనెంతో సంతృప్తి పడ్డాను. ఇటువంటి శౌర్యంతో, ధృతితో, నీతితో సమానుడైన క్షత్రియుడు లేడయా? మహాబాహు, అనగా మనిద్దరి తేజఃపరాక్రమాలు సమానమైనవి. ఇదిగో చూడు, నీ పట్ల నేను ఎంత ప్రసన్నున్నయ్యానో నన్ను చూడు అని ఒక్కసారి శివుణ్ణి పైనుంచి కింద దాకా చూడమన్నాడు. అర్జునుడు చూశాడు. అర్జునుడికి కొన్ని టన్నుల బలం వచ్చిందన్నారు. శివదర్శనం. అర్జునుడిలో ఏదో కొత్త బలం, కొత్త ఉత్సాహం, కొత్త వెలుగు. శివుడు చూడు అని నా నుంచి ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేశాడు ఆయన. అలాగా మన ఇద్దరం సమానమైన వాళ్ళమేనయ్యా, అంత బాగా యుద్ధం చేసావు నువ్వు అని చెప్పాడు. చెప్పి ఒక్కసారి నేను నీకు దివ్య దృష్టినిస్తున్నాను అని చెప్పి ఇచ్చాడు. ఇచ్చి పూర్వకాలంలో నువ్వు నరుడు అనే ఋషివి అని, వాళ్ళ పాతకాలంలో అర్జునుడు నరుడిగా, నరనారాయణ ఋషులు బదరికావనంలో చేసిన తపస్సు, ఆ రోజులు, వాళ్ళ జీవితాలు, వాళ్ళు ఏమేం చేశారు, అర్జునుడికి దివ్య దృష్టి ఇచ్చి అవన్నీ ఒక్కసారి చూపించాడు శివుడు. చూపించి, నేను చాలా ప్రీతి చెందాను నీ తపస్సుకి, చాలా నచ్చింది నాకు. మన ఇద్దరి యుద్ధం కూడా నాకు చాలా సంతృప్తినిచ్చింది. నీ పరీక్షలన్నీ పూర్తయినాయిలే, ఇంక టెస్ట్లేం లేవు, అయిపోయినాయి. అడుగు, నీకేం కావాలో అడుగు అన్నాడు. అప్పుడు అర్జునుడు, ఈశ్వర, నీకు తెలియని ఉన్నదా? నీ దర్శనం కోసం ఈ తపస్సేంటి, ఇంకేదన్నా చేస్తాను. చేసే శక్తి కూడా నువ్వు కాకి ఇంకెవరిస్తారు? చేస్తాను. ధన్యుణ్ణి. నీ దర్శనం దొరకటం నా ఇచ్చ. నా శరీరాన్ని నీ శరీరంతో రాపాడి ఎత్తుకుని పడేసి, ఆహా, ఈ జన్మకి ఏం కావాలి తండ్రి? త్రిపురాంతక, మా సొంతవారే మాకు అడుగడుగునా చేస్తున్న అన్యాయానికి ధర్మాన్ని పట్టిన మా అన్న ఓడిపోకూడదంటే, త్వరలో ఎదురయ్యే మహారణాన్ని నేను గెలవాలంటే నీ దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైనది నాకు కావాలి. ఒక్కసారి సంధించాక తిరుగులేనిది, ముల్లోకాలలో ఎదురులేనిది, దేని తలపుతోనే భూమి ఆకాశాలు ఏకమయ్యి భువనాలు సైతం వణికిపోతాయో ఆ ఆయుధాన్ని, ఆ మహాస్త్రాన్ని, పాశుపతాన్ని కోరుతున్నాను అన్నాడు. పాశుపతం అన్నాడో లేదో ఆకాశంలో ఏదో పిడుగుపాటైన శబ్దం వచ్చింది. పక్షులన్నీ ఆ పర్వతం మీద నుండి ఎగిరిపోయాయి. గాలి స్తంభించిపోయింది. శివుడు నవ్వాడు. బ్రహ్మ, విష్ణు, ఇంద్ర, వరుణ, యమ, కుబేర దిక్పాలకులు, దేవదానవ సమూహాలు, సమస్త బ్రహ్మాండంలో నా ఆజ్ఞకి తప్ప మరొకరి ఆజ్ఞకి పలకని పాశుపతం ఈ క్షణం తర్వాత నుండి నీకు కూడా వశంలో ఉంటుంది. దాని ప్రయోగాన్ని నీకు సిద్ధిగా ఇస్తాను, త్వరపడమన్నాడు. అర్జునుడు వెంటనే వెళ్ళి పరుగున నదిలో స్నానం చేసి ఆచమనం చేసి వచ్చి గురువులకి గురువు పరమశివుని దగ్గర ఆ పాశుపతాన్ని పట్టుకున్నాడు, అందుకొని తీసుకున్నాడు. ఆ శివుడు అర్జునుడి గుండెలపై తన చేత్తో అలా తాకాడు ఒకసారి. తాకితే ఆ పార్థుడి శరీరంలో ఉన్న రోగాలు, దెబ్బలు, లోపాలు, అంటే ఇంప్యూరిటీస్ ఏమేమున్నాయో అన్నీ పోయాయి. పూర్తి స్వస్థత పొందాడు, సంపూర్ణ బలాన్ని పొందాడు, గొప్ప కాంతిని పొంది అర్జునుడు నిలిచాడు. అందుకని శివుడు అంత పరీక్ష పెట్టాడు. అంత శరీర యుద్ధం ఎందుకు చేశాడంటే, ఆయన్ని అంతలా తాకి ఆయన శక్తిని అర్జునుడిలో పంపితే తప్ప పాశుపతాన్ని భరించే శక్తి అర్జునుడికి రాదు. పాశుపత అస్త్రాన్ని తీసుకోగలుగుతున్నాడంటే అందులో శివుని శక్తి ఉండాలి. అందుకే ఆ యుద్ధం, ఆ పరీక్ష. అండ్ ఇంకొకటి, టాలరెన్స్. అస్త్రాలు ఊరికే ఇచ్చారు, దాని గురించి ముందుకెళ్ళాక చెప్పుకుందాం. సరే, అలా చేసి అర్జునుడికి పాశుపతాన్ని ఇచ్చాడు. అర్జునుడు స్మరించాడు ఆ పాశుపతాన్ని ఒక్కసారి. ఆ పాశుపత పురుషుడు అంటే అస్త్రం యొక్క మహాయోధుని రూపం ధరిస్తుంది. ఆ అస్త్రం ధరించి వచ్చి ఎర్రగా కాలే నిప్పులాగా ఉన్న అస్త్ర పురుషుడు ఒక మానవ రూపంలో అర్జునుడికి నమస్కరించి అలా నిలబడి తనలో లీనమైపోయాడు. అర్జునుడిలో వెళ్ళిపోయాడు ఆ పురుషుడు వచ్చి. అంటే పాశుపతం అర్జునుడికి వశం అయిపోయింది. అప్పుడు అంటే ఆ అస్త్రం అర్జునుడిలోకి వెళ్ళిపోయినాక, అర్జునుడు తీసేసుకున్నాక మళ్ళీ ప్రకృతి శాంతించింది. అంత పవర్ఫుల్ ఆ పాశుపతాస్త్రం. అప్పుడు ఈశ్వరుడు అన్నాడు, అర్జున, దీన్ని అల్పుల మీద ఎప్పుడూ ప్రయోగించకు. ఈ పాశుపతానికి ఎదురు బ్రహ్మాస్త్రం కూడా నిలవదు. దీన్ని గాంధీవ ధనస్సుతో కాని, మనసుతో కాని, కంటితో కాని, గడ్డి పరకతో కాని, దేనితో వదిలినా దాని ప్రభావం ఒకటే. 3 లోకాలను లయం చేసే శక్తి దీనిది.
నిజానికి ఈ క్షణంలో నిన్ను మించిన వీరుడు, నిన్ను గెలవగలిగే యోధుడు బ్రహ్మ చేసిన సృష్టిలో ఎక్కడా లేడు. అంతేకాదు, ఈ అస్త్రం నీలో ఉన్నందువల్ల నీ తేజస్సు 1,000,000 రెట్లు పెరుగుతుంది, నీ భుజబలం రెట్టింపవుతుంది. ఇది నా వరంగా ఇస్తున్నానని పరమశివుడు అడిగింది పాశుపతమే, ఇన్నిచ్చాడు. అర్జున, ఇది కేవలం నువ్వు అర్జునుడిగా చేసిన తపస్సు వల్ల కాదు. నరనారాయణ ఋషులుగా నీవు, ఆ నారాయణుడు కృష్ణుడు ఇంతకుముందు బదరికావనంలో 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. ఎన్నోసార్లు దేవతలకి సాయం చేశారు. అర్జున, నీవు పుట్టిందే శత్రువుని అంతం చేయటానికి. ఇది విధి. నీ స్వచ్ఛమైన పరాక్రమం ఎన్నటికీ ఇలాగే ఉంటుంది అని దీవించి, అలాగే ఇదిగో అని అతని గాంధీవ ధనస్సుని, అక్షయబాణ తూనీరాలని, కవచాన్ని మళ్ళీ ఇచ్చాడు. ఇచ్చి మునుపు కంటే గొప్ప మెరుపుతో, అంటే ఈశ్వరుడి చేత తన ఆయుధాలని అందుకున్నాడు కదా, వాటికి ఇంకొంచెం బలం వచ్చింది. ఇంకా శుభంగా వెళ్ళి రమ్మని చెప్పి ఆ పరమశివుడు పార్వతీ సమేతంగా అంతర్ధానం అయిపోయాడు. అర్జునుడు ఆ శివుడు వెళ్ళిపోయాక ఆయన నిలబడిన చోట నేలపై కూర్చుని అలా గాల్లోకి చూస్తూ ఉండిపోయాడు కాసేపు. మనకి సెలబ్రిటీస్ ఉంటారు, మనం జీవితంలో ఒక్కసారన్నా కలిస్తే బాగుండు అనుకునే వాళ్ళు కనిపించినప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళకి అలా ఉంటే మరి అర్జునుడికి శివుడు కనిపించాడు, పరమశివుడు. సాక్షాత్తు శివదర్శనం అయింది అర్జునుడికి, ఇంకెలా ఉంటుంది. పాశుపతాన్ని పొందిన విషయం మర్చిపోయాడట. పాండవుల్ని, పాంచాలిని, తానెవరో కూడా మర్చిపోయాడు. కాసేపు అలా తనలో తానే నవ్వుకుంటూ, కంట నీరు కారిపోతూ, పదే పదే చుట్టూ ఎవరు లేరు, ఎవరు లేకున్నా నాకు శివదర్శనమైంది, నాకు త్రయంబకుడు కనిపించాడు, నాకు త్రిపురాంతకుడు కనిపించాడు, తల్లి పార్వతి కనిపించిందని ఆనందంతో, తన్మయత్వంతో ఊగిపోయాడు. చాలాసేపటికి లేచి మనసులో మళ్ళీ 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 నిజంలోకి వచ్చేసినా మళ్ళీ మళ్ళీ ఆ అనుభూతిని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండగా ఆకాశంలో ఉరుములు, మెరుపులు, గాలులు మొదలయ్యాయి. ఏంటా అని చూశాడు. చూస్తే దిక్పాలకుల్లో ఒకడైన వరుణుడు వచ్చాడు. నాయన అర్జున, శివదర్శనం పొందేవు నువ్వు, నరులలో నరోత్తముడివి నీవు. నీకున్న బలాన్ని ఇంకా పెంచాలని, ఇంకా గొప్ప గొప్ప అస్త్రాలని, బలాలని నీకు సమకూర్చాలని ఇంద్రుని ఆజ్ఞ కనుక ఇదిగో అని వరుణ పాశాలని ఇచ్చాడు వరుణుడు. అర్జున, ఈ పాశాన్ని వాడి సృష్టిలో నువ్వు ఎవ్వరినన్నా బంధించవచ్చు. దీని బలం ముందు ఎంతటి వాడైనా బందీ అవక తప్పదు. ఇదిగో అని వరుణ పాశాలని మంత్రంతో సహా ఇచ్చాడు. అంతలోనే యమధర్మరాజు వచ్చాడు. యముడు అర్జునుడికి దండాస్త్రాన్ని ఇచ్చాడు. ఇదిగో నా దండాస్త్రము అని అది ఇచ్చాడు. ఈ అస్త్రంతో నీవు చాలా గొప్ప గొప్ప కార్యాలను చేస్తావు, ఇది నీకు అదృష్టాన్ని, బలాన్ని ఇస్తుందని ఇచ్చాడు. దాని తర్వాత కుబేరుడు వచ్చాడు. కుబేరుడు వచ్చి అంతర్ధానము అనే అస్త్రాన్ని ఇచ్చాడు. ఆ అస్త్రంతో నీవు మానవేతరులని, అంటే యక్షుల్ని, రాక్షసుల్ని, గంధర్వుల్ని, ఆ లెవెల్ వాళ్ళని సంహరించగలవు. ఇది గొప్ప అస్త్రం, నాకు చాలా ప్రియమైనదని అంతర్ధానము అనే అస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చాడు. మహాత్ముడైన శంకరుడు త్రిపురాసురుణ్ణి చంపిన ఆ యుద్ధంలో ఈ అస్త్రం ఉపయోగింపబడింది. దీనిచే మహా అసురులు ఎంతమందో చంపబడ్డారు. కాబట్టి కుబేరుడు ఆ అస్త్రాన్ని ఇచ్చాడు. అలా ఇచ్చి, అస్త్రాలు ఇచ్చి, వాళ్ళందరూ ఏంటంటే బేసిక్గా వాళ్ళ దగ్గర ఉన్న, వారికి అత్యంత ప్రీతిపూర్వకంగా ఉన్న అస్త్రాలని అర్జునుడికి ఇచ్చారు. అంటే ఆ అస్త్రాలు వారి దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర ఉండవు, అలాంటివి అర్జునుడికి ఇచ్చారు. పాశుపతం శివుని దగ్గర మాత్రమే ఉండేది, ఇప్పుడు శివుని దగ్గర, అర్జునుడి దగ్గర. వరుణపాశం వరుణి దగ్గరే ఉంటుంది, ఇప్పుడు వరుణుడి దగ్గర, అర్జునుడి దగ్గర. అలా అర్జునుడికి వాళ్ళ ఫేవరెట్ అస్త్రాలు, వాళ్ళ దగ్గర ఉన్న అన్నిటికంటే ప్రీతిపాత్రమైన అస్త్రాలన్నీ వాళ్ళు గిఫ్ట్లుగా ఇచ్చారనమాట అతనికి. ఎందుకు ఇచ్చారు తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఆలోచించండి మీరు, అతనిలో ఏం చూసి ఇచ్చారు? కిరాతుడు అనుకుని అంత యుద్ధం చేశాడు కదా అర్జునుడు, కానీ ఓడిపోతున్నా కూడా అతనిలో ఏదో మాయ ఉంది, అక్షయబాణ తూనీరాలు, గాంధీవం వెళ్ళిపోతున్నా కూడా దివ్యాస్త్రాలను తలుచుకోలేదు ఆయన. అర్జునుడు ఒక్క దివ్యాస్త్రాన్ని వేయలేదు కిరాతుడి మీద. ఎందుకు? కిరాతుడు మామూలు బాణాలతోనే యుద్ధం చేశాడు. అర్జునుడికి ఎన్ని అస్త్రాలు తెలుసు, ఏమీ వాడలేదు ఆయన మీద. బాణాలతోనే యుద్ధం చేశాడు, అస్త్రాలు వేయలేదు. కంట్రోల్ అది. అంత స్థితిలో అంత సెల్ఫ్ కంట్రోల్ ఉంది. అది పాశుపతానికి పరీక్ష. నువ్వు పాశుపతం ఓడిపోతున్నా కదా అని చెప్పి ఎవరి మీద పడితే వాళ్ళ మీద వేసేస్తావా? ఇప్పుడు కిరాతుడు ఓడిస్తే ఏంటి, కిరాతుడు, నేను కిరాతుడి మీద అస్త్రాలు వేయను. తోటి క్షత్రియుడు, వాడికి కూడా అస్త్రాలు తెలిస్తే అప్పుడు నేను వేస్తా వాడి మీద అస్త్రాలు. ఊరికినే వాడు ఏం చేయలేడని చెప్పి వాడి మీద అస్త్రాలు వేయను నేను.
ఆ సెల్ఫ్ కంట్రోల్ మీరు మహాభారత కథ మొత్తం చదవండి. అర్జునుడికి ఉన్నంత కంట్రోల్ కోర్స్ భీష్ముడికి ఉంది. భీష్ముడిని తీసేస్తే అర్జునుడికి ఉన్న కంట్రోల్ ఇంకెవ్వరికీ లేదు. సెల్ఫ్ కంట్రోల్. అందుకే అర్జునుడికి అన్నన్ని అస్త్రాలు. సింపుల్ లాజిక్. అందరికంటే మోస్ట్ పవర్ఫుల్ అస్త్రాలు అర్జునుడి దగ్గర ఉన్నాయి. అంటే అంత సెల్ఫ్ కంట్రోల్ ఉంది. చివరికి అన్ని అస్త్రాలు వీళ్ళకి ఇచ్చిన ద్రోణాచార్యుల వారు కూడా యుద్ధంలో ఒకానొక చోట చివర్లో ఆయనకి ఇంక ఫ్రస్ట్రేషన్ వచ్చి సాధారణ సైనికుల మీద దివ్యాస్త్రాలు వేస్తాడు ఆయన. అందుకని ఇచ్చారు ఆయనకి. శివుడు కూడా అంత పరీక్ష అందుకని పెట్టాడు. అర్జునుడిని అప్పటిదాకా ఓడించిన వాడు లేడు. అంత దారుణంగా ఓడించేస్తే కూడా, అంత కోపంలో కూడా, ఫ్రస్ట్రేషన్లో కూడా దివ్యాస్త్రాలు వేయలేదు ఆయన. అది పరీక్ష. అందుకనే ఇంద్రుని ముందు అడిగాడు కదా ఫస్ట్. అసలు ఇంద్రుడి కోసం వెళ్ళాడు. ఇంద్రుడిని అడగమన్నాడు ధర్మరాజు దివ్యాస్త్రాలు. అడిగితే ఏమన్నాడు ఇంద్రుడు? శివుడిని అడుగు, శివుడు ఇస్తాడు నీకు అన్నాడు. శివుడు పాశుపతం ఇచ్చాక అప్పుడు దేవతలు ఒక్కొక్కళ్ళు వచ్చి ఇస్తున్నారు. ఎందుకు? మెయిన్ ఎగ్జామ్ పాస్ అవ్వు నువ్వు ఫస్ట్. అప్పుడు నీకు తర్వాత ఎక్కడ ప్లేస్మెంట్ కావాలో అక్కడ ప్లేస్మెంట్ వస్తుంది. అండ్ ఇక్కడ ది అదర్ అండ్ కర్ణుడి గురించి చెప్పాలి. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే త్వరలో ఒక ఎపిసోడ్ రాబోతుంది. ఒక ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం మనం. కర్ణార్జునుల డిఫరెన్స్ అండ్ వాళ్ళిద్దరికి ఏంటి, ఎందుకు తేడా, ఎవరు గొప్ప, ఎందుకు గొప్ప, ఏంటి లెక్క అన్న ఆ ఆస్పెక్ట్లో కర్ణుడు ఇదే ఈ అస్త్రాల డీలింగ్ విషయంలో ఏం చేశాడు, ఎలా చేశాడు, ఎందుకు ఒకళ్ళు అంత గొప్పగా అయ్యారు, ఎందుకు ఒకడు పాడైపోయాడు అన్న కాన్సెప్ట్లో మనం బాగా దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సరే, వీళ్ళందరూ అయ్యాక ఆకాశంలో పెద్ద పెద్ద మెరుపులతో, ఇప్పుడు ఎవరు? వరుణుడు, కుబేరుడు, యముడు వాళ్ళ అస్త్రాలు ఇచ్చారా? అప్పుడు ఆకాశం నుండి పెద్ద పెద్ద మెరుపులతో ఒక చిన్నపాటి సూర్యుడా అనేలాగా మాతలి, ఇంద్రుని రథసారథి, ఇంద్రుని రథాన్ని తీసుకుని వచ్చాడు. ఆ ఇంద్రుని రథం ఎంత గొప్పగా ఉంది! వాయువు లాంటి వేగం గల 10,000 గుర్రాలు ఉన్నాయట. ఆ రథం మీద మహానీల వర్ణంలో ప్రకాశిస్తున్న వైజయంతం అనే ఇంద్రధ్వజం జెండా ఉంది. అర్జునుడు చూశాడు అది. ఓహో, ఇంద్రుడి రథం అంటే ఇదే అనమాట అనుకున్నాడు. ఆ ధ్వజం నల్ల కలువలాగుంది. దాని దండం బంగారంతో అలంకరింపబడింది. ఆ సారథేమో మాతలి, ఆయనే ఒక దేవతలా ఉన్నాడు. గొప్పగా, పొడుగ్గా, తెల్లగా మెరిసిపోతూ ఉన్నాడు ఆయన. ఆయన చూస్తూ ఉండగానే మాతలి దిగి చాలా వినయంగా, అర్జున, ఇంద్రుడు నేను అమరావతికి ఆహ్వానించాడు, నన్ను దగ్గరుండి తీసుకురమ్మని పంపాడు, దయచేసి రా, రథం ఎక్కువ, మనం వెళ్దామని పిలిచాడు. సరే అని అర్జునుడు రథం ఎక్కాడు. ఎక్కితే ఎంత పెద్ద రథమో అది. ఆ రథంలో వేల కొద్దీ గదలు, కత్తులు, ధనస్సులు, బాణాలు, బల్యాలు, రకరకాల ఆయుధాలు, రకరకాలుగా అలంకరింపబడిన శిలలు, శిల్పాలు, ఏంటేంటో ఉన్నాయి ఆ రథంలో. గొప్పగా ఉంది. ఆ రథం ఎక్కాడు. ఆ రథం ఎక్కి మాతలి అర్జునుణ్ణి అమరావతికి తీసుకెళ్ళాడు. అలా మొత్తానికి అర్జునుడు బయలుదేరి శివుణ్ణి మెప్పించి వరాలు పొంది, పాశుపతాన్ని పొంది, వేరే అస్త్రాలని కూడా పొంది ఇంద్రుని సభలోకి వెళ్ళాడు. ఇక స్వర్గానికి వెళ్ళాక అక్కడ ఏం జరుగుతుంది? అర్జునుడు అక్కడ మరి ఇంద్రుడి వాటా అస్త్రాలు ఉన్నాయి కదా, ఇంద్రుని దగ్గర కొన్ని అస్త్రాలు తీసుకుంటాడు. ఆ తర్వాత అనుకోకుండా అర్జునుడికో ఎదురు దెబ్బ తగులుతుంది. అదేంటో తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. సో ఇలా వెళ్తున్న అర్జునుడి కథ ఏమైంది, భూలోకంలో పాండవుల పరిస్థితి ఏంటి, స్వర్గలోకానికి అంటే ఇంద్రుడు అమరావతికి వెళ్ళిన అర్జునుడి కథ ఏమవుతుంది, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ గాసిప్ ట్రీ.